Subscribe to Color Frames. మెగా వేలంలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పృథ్వీ షా అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. వేలానికి ముందు ఢిల్లీ అతడిని విడుదల చేసింది. అయితే వేలంలో ఫ్రాంచైజీలు అతడిని పట్టించుకోకపోవడంతో పృథ్వీ షా భవిష్యత్తు మరింత అనిశ్చితంగా మారింది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో స్థానం కోల్పోయిన పృథ్వీ షాకు ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే పృథ్వీ షాకు ఆర్థికంగా ఐపీఎల్ చాలా అవసరం. మేనేజ్మెంట్ రంజీలోను పృథ్వీ షాను తీసుకోవడానికి ఆలోచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ లో అవకాశం కోల్పోతే పృథ్వీ షా క్రికెట్ కెరీర్ ముగిసినట్టే. 2018 అండర్-19 ప్రపంచ కప్ విజయంతో పృథ్వీ షా తారా జువ్వల భారత క్రికెట్ లోకి దూసుకొచ్చాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో సచిన్, సెహ్వాగ్, లారాలను గుర్తు చేశాడు. వచ్చే రాగానే భారీ షాట్లు కొడుతుండడంతో టీమిండియా భవిష్యత్తు క్రికెటర్ గా అంతా భావించారు. కానీ డోపింగ్ మరియు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. పృథ్వీ షా తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ను 2021లో ఆడాడు. అప్పటి నుంచి మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం రాలేదు. అయితే ఈసారి ఐపీఎల్ లో కూడా తనని పక్కన పెట్టేయడంతో సన్నిహితుల వద్ద తన బాధను చెప్పుకొని బాధపడుతున్నాడట. నిజానికి ఐపీఎల్ వేలంలో పృథ్వీ షాను ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించకపోవడానికి చాలానే కారణాలున్నాయి. పృథ్వీ షా ఫిట్నెస్ ప్రశ్నార్థకంగా మారింది. ఆయన విపరీతంగా వెయిట్ పెరిగిపోయాడు. పైగా ఇటీవల ముంబై రంజీకి ఎంపిక కాలేదు. తర్వాత మేనేజ్మెంట్ షాను పరిగణలోకి తీసుకుంది. దీంతో పృథ్వీ షాపై ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ఫిట్నెస్, క్రమశిక్షణ సమస్యలు అతని ప్రతిభను మసకబార్చాయి. ఈ పరిణామం అతనికి ఒక గుణపాఠంగా మారి కెరీర్ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.